ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ వేకెన్సీస్ కూడా మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. మనకు 2026లో మొదటి నోటిఫికేషన్ అన్నమాట. అది జీడీఎస్ జనవరి షెడ్యూల్ 1 నోటిఫికేషన్. ఇది మనకు చాలా మంది వెయిట్ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ గురించి. అండ్ మనకు 2025లో ఒకటే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి దాదాపు 20,000 పోస్టులతోని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన 6 మెరిట్ లిస్టులు రిలీజ్ అయినాయి. చాలా మంది కూడా జాబ్స్ రావడం అయితే జరిగింది. కానీ కొంతమందికి రాలేదన్నమాట. వాళ్ళు సెకండ్ నోటిఫికేషన్ గురించి ఎదురే చూశారు మొన్నటి వరకు. కానీ 2025లో సెకండ్ నోటిఫికేషన్ అనేది రాదన్నమాట. ఎందుకంటే మనకు ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ప్రజెంట్ జరుగుతుంది. దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. కొత్త నోటిఫికేషన్ రిలీజ్ సంబంధించి అన్ని కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎగ్జామ్ పెడతాడా పెట్టడా అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టుకోండి, అంటే సర్టిఫికేట్స్ అనేది రెడీగా పెట్టుకోండి నేను చెప్పేటి. ఎందుకంటే మీరు అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ అవుతానే మీరు తొందరగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ తొందర అప్లై చేసుకున్న వాళ్ళు కూడా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్గా ఎన్నివర్ చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో కాలేదో ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అక్కడ మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను ఏ డౌట్ ఉన్నా కానీ. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది కదా, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ. అందులో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ అన్ని కూడా పెడతాను. ఈ 2 లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావాలని ట్రై చేయండి. ఓకే, ఈ కమెంట్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి నిన్న ఒక ట్రాన్స్ఫర్ సంబంధించి రావడం అయితే జరిగింది. ఇది మనకు నిన్న టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం అయితే జరిగింది. ఒక నోటీస్ అన్నమాట. నిన్న చూసుకోవచ్చు, డేట్ వచ్చేసి 21 నవంబర్ 2025. యాక్చువల్లీ ఈ వీడియో అనేది నిన్న రావాల్సి ఉండేది, కానీ ఈ నోటీస్ కు ఉండడం వల్ల నేను డిలే చేయడం అయితే జరిగింది. అంటే ఈ నోటీస్ కూడా ఇందులో చెప్దాం, మన సపరేట్ గా చెప్పడం ఎందుకనే ఉద్దేశంతో నేను వీడియో అనేది డిలే చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సబ్జెక్ట్ వచ్చేసి జీడీఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్కిల్ అక్టోబర్ 2025. అండ్ షెడ్యూల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం 17 నవంబర్ నుంచి వెళ్ళి 24 నవంబర్ వరకు అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ సంబంధించి లిస్ట్ వచ్చేసి 28 రోజు అయితే విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది ఈ నోటీస్ లో. అంటే మనకు మొన్న అప్లై చేసిరు కదా ఎవరైతే రూల్ 3కి సంబంధించి, వాళ్ళ లిస్ట్ అనేది, అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ అయ్యారు అనేది లిస్ట్ అనేది ఈ నెల 28 తారీఖు రోజు ఆన్లైన్ లో మనకు లిస్ట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ సంబంధించి చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా అది సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది నిన్న మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతూ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. మనకు 1.4K సబ్స్క్రైబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లో. కింద డిస్క్రిప్షన్ లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. ఇలా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ జీడీఎస్ అంటే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ అన్నమాట. మనకు పోస్ట్ ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇందులో 3 రకాల జాబ్లు ఉంటాయి. ఫస్ట్ జాబ్ వచ్చేసి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అండ్ సెకండ్ వచ్చేసి ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అండ్ థర్డ్ వచ్చేసి డాక్ సేవక్ అనమాట. ఈ 3 అయితే ఈ నోటిఫికేషన్లలో భర్తీ చేస్తారు. ఇక్కడ మనకు ప్రొఫైల్ చూసుకుంటే బీపీఎం ఏం వర్క్ చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు ఇతను బీఓలలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ప్రాసెస్ అన్ని కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు క్లియర్ గా ఒకసారి వీడియో ఆపి చూసుకోండి ఒకసారి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ ఏబిపిఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఇతను వచ్చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మెయిల్స్ కానీ అండ్ లెటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అతను వచ్చేసి మనకు డోర్ టు డెలివరీ అంటే హోమ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాల్సి అన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి క్లియర్ గా, ఒక నిమిషం ఆపి చూసుకోండి, చదువుకోండి. అండ్ డాక్ సేవకు సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక మనకు ఇవి 3 సంబంధించిన ప్రాసెస్. ఇక సాలరీ చూసుకుంటే మనకు ఇక్కడ బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి వెళ్ళి 29,380 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డిఏ వచ్చేసి పెంచడం అయితే జరిగింది 3%కి. అండ్ ఏబిపిఎం అండ్ డాక్ సేవక్ వచ్చేసి 10,000 నుంచి వెళ్ళి 24,470 రూపాయలు వస్తుంది. బీపీఎం సాలరీ
ఫస్ట్ మంత్ సాలరీ అనేది 18,000 నుంచి 19,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే. అండ్ ఏబీపీఎం సాలరీ వచ్చేసి అండ్ డాక్ సేవక్ వచ్చేసి 15,000 నుంచి 16,000 వరకు ఫస్ట్ మంత్ సాలరీ అయితే తీసుకోవచ్చు. మీరు డైలీ వెళ్తే మాత్రం. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి చాలా మంది కూడా ఏజ్ లిమిట్ అప్లై చేసుకోవడానికి కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మనకు 40 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అండ్ మాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ వరకు, అంటే అందరికీ 40 ఇయర్స్ వరకు ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, అంటే 40+5 45 ఇయర్స్. అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ 40+3 43 ఇయర్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎటువంటి రిలాక్సేషన్ లేదు. ఓన్లీ 40 ఇయర్స్ వాళ్ళకు వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అంటే మనకు ఓసీ క్యాండిడేట్లు గాని వీళ్ళందరూ రెడ్డిస్ గాని వీళ్ళందరూ వస్తారన్నమాట. ఒకసారి చూసుకోండి మీరు ఈడబ్ల్యూఎస్ఏ కాదా అనేది. అండ్ పీడబ్ల్యూ అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్. ఇతనికి 10 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 10 ఇయర్స్ రిలాక్సేషన్ అన్నమాట. 50 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇక ఏజ్‌కి సంబంధించి అది. అండ్ క్వాలిఫికేషన్ చాలా మంది కూడా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అంటే మనకు 10థ్ తర్వాత ఇంటర్ క్వాలిఫికేషన్ పెడతారట కదా! అండ్ లేకపోతే 10థ్ క్వాలిఫికేషన్ పెట్టి ఎగ్జామ్ పెడతారని అడుగుతున్నారు. మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఈ వీడియోలో. ఏందంటే సింపుల్‌గా మీరు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి ఇంటర్వ్యూ గాని, అండ్ ఎటువంటి స్కిల్స్ మాత్రం అవసరం అయితే లేదు. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. సింపుల్‌గా మీ దగ్గర 10థ్ మెమో ఉంటే సరిపోతుంది. మీ 10థ్‌లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వస్తది. కొన్ని స్టేట్‌లల్ల వస్తది, కొన్ని స్టేట్‌లల్ల రావు. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ చేశాను. మీరు ఒకసారి చూడండి. మన ఛానెల్‌లో ఉంటాయి అన్నమాట. ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వస్తది ఈ పర్సెంటేజ్‌కి అనేది. అండ్ మనకు జీడీఎస్‌లో ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ప్రమోషన్ సంబంధించిన ఎగ్జామ్స్‌కి ఉంటాయి. అంటే మీరు జీడీఎస్‌గా ఇప్పుడు బీపీఎంగా ఎక్కిందనుకో 2 సంవత్సరాల తర్వాత మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు సాలరీ అనేది డబుల్ అయితదన్నమాట. ఇప్పుడు 20,000 వస్తే మీకు 40,000 దాకా సాలరీ వస్తుంది. కాబట్టి మీరు దానికి కూడా ప్రిపేర్ కాండి. బుక్కులు కావాలంటే కింద డిస్క్రిప్షన్ అంటే లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారా తీసుకోండి. మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడండి ఒకసారి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పినా కదా! సింపుల్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఒక స్టేట్‌కి అప్లై అయితే చేసుకోరాదు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌కి వేరే స్టేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోరాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక సంబంధించి చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా. అండ్ ఫీ ఉంటుంది దీనికి. ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ .gov.in వెబ్‌సైట్‌లో మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు. 10థ్ మెమో అది ఏం సర్టిఫికేట్ కావాలో నేను చెప్తాను. ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు అపాయింట్‌మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ప్రాసెస్ సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక సంబంధించి దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంది. మనకు ₹100 ఫీ పేమెంట్ అయితే చేయాలి ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో వచ్చేసి మనకు ₹100 ఫీ పేమెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఫీ పేమెంట్ వచ్చేసి ₹100 ఎవరు చేయాలంటే ఓబీసీ వాళ్ళు అండ్ యూఆర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయాలి. మిగతా వాళ్ళు అవసరం అయితే లేదన్నమాట. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్ ఫీమేల్స్ ఓబీసీ ఫీమేల్ అయినా గాని, యూఆర్ ఫీమేల్ అయినా గాని, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయినా గాని ఎవరు కూడా ఫీమేల్స్ వాళ్ళు అప్లై చేస్తే మీకు సరిపోతుంది. ఫీ పేమెంట్ అవసరం లేదు ఆన్‌లైన్‌లో. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫీ పేమెంట్ అవసరం లేదు. పీడబ్ల్యూడీ వాళ్ళు అండ్ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే అవసరం అయితే లేదు. ఓన్లీ మేల్ వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వాళ్ళు ₹100 ఫీ పేమెంట్ ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. ఇక మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నమాట. మీకు అప్లై చేసేటప్పుడైనా గాని, అలాగే మీకు వెరిఫికేషన్ చేసేటప్పుడైనా గాని మీకు వాళ్ళే చూపించడం అయితే అంటే చెప్పడం అయితే జరిగింది. ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే సరిపోతుందని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్‌ది మార్క్ షీట్ అన్నమాట. ఫస్ట్ మార్క్ షీట్ అంటే మీ ఒరిజినల్ 10థ్ మెమో. ఒరిజినల్ పెద్దది ఉంటది కదా! అది 10థ్ మెమో మీ దగ్గర ఉండాలి. అప్లై చేసేటప్పుడైనా గాని, లేదంటే వెరిఫికేషన్ అయినట్టైనా ఉండాలి. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఉంటది కాబట్టి ఆధార్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఒరిజినల్. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీది ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఎస్సీ అండ్ ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ పీడబ్ల్యూడీ ద్వారా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో అండ్ ఓబీసీ వాళ్ళు ఇవన్నీ కూడా అవసరం అయితే లేదు. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ ఉంటది. అది ఎవరైతే
ఆ విధంగా అప్లై చేసుకుంటారో అది కూడా కావాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ ఉంటది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది. 10థ్ మెమో ఉంటుంది. ఓకేనా. ఓటర్ ఐడీ కార్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పెట్టుకోండి. అండ్ ఏదైతే అడ్రెస్ ప్రూఫ్ అడిగితే మీరు ఓటర్ ఐడీ కార్డ్ ఉంటది కదా ప్రతి ఒక్కరి దగ్గర. అది కూడా మీరు అప్లై అయితే చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. అండ్ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి గవర్నమెంట్‌లలో ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్‌తోని మీరు సిగ్నేచర్ అయితే వెరిఫై చేసి పెట్టాలన్నమాట. ఇది ఎక్కడంటే గవర్నమెంట్ డిస్పెన్సరీస్ గాని, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గాని అండ్ హాస్పిటల్స్‌లలో ఇది ఇస్తారు. బయట ఒక ఫార్మ్ ఉంటుంది. నేను ఫార్మ్ ఆల్రెడీ పెట్టినాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఒకసారి చూడండి. బ్యాక్ వెళ్తే ఆ ఫార్మ్ రింపి అక్కడికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఆహ్, మీ బాడీ చెకప్ చేసి వాళ్ళైతే స్టాంప్ ఏసి సిగ్నేచర్ అయితే ఏస్తారు. ఇది కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీతో పాటు ఒక 6, 7 ఫోటోలు అలాగే 2 సెట్ల జిరాక్స్‌లన్నమాట. 2 సెట్ల జిరాక్స్‌లు కంపల్సరీ ఉండాలన్నమాట. ఇవన్నీగా రెడీగా పెట్టుకోండి. మనకు నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 4థ్ వీక్‌లో రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను. నోటిఫికేషన్ అనేది జనవరి 4థ్ వీక్‌లో, 3 అండ్ 4థ్ వీక్‌లలో రాబోతుంది. అది కూడా డేట్ వచ్చేసి జనవరి 28 తారీఖు రోజు నోటిఫికేషన్ అఫీషియల్‌గా విడుదల చేయబోతున్నారు. ఇది కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ డేటు. మనకు మొన్న మీటింగ్స్ జరగడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్‌లో. జనవరి 28 తారీఖు రోజు అఫీషియల్‌గా పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి 52,000 పోస్టులతోని కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. చాలా పోస్టులుంటాయి. తెలంగాణకు 1,500 పోస్టులు అండ్ ఆంధ్రప్రదేశ్‌కి 2,000 పోస్టులని ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. చూద్దాం మనకు ఎన్ని పోస్టులు ఇంకా ఎక్కువ పోస్టులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని అప్డేట్ పెట్టుకొని ఉండండి. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే ఇన్ ద వీడియో. థాంక్ యూ.